audio jungle. మీరు అక్కడ మైక్స్ కావాలని పెట్టండి. మీరు చెప్పండి, ఒకసారి చెప్పండి, విత్ ఇన్ ఒక 2 minutes చెప్పండి. ఇచ్చాపురం నియోజకవర్గంలో నివసిస్తున్నట్టు 25,000 జనాభా కలిగినటువంటి బెంతురే కమ్యూనిటీకి గడిచిన 3 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మా అందరి అభిమాన నాయకులు జనసేన అధిపతి గారు రావటం, వారికి మా తాలూకు కష్టాలు, మా పిల్లలు సర్టిఫికెట్ లేక డిగ్రీలు చేతబట్టి భాషరాని ప్రాంతాలకు వెళ్ళి కప్పులు కొడుకున్నటువంటి పరిస్థితి ఆయనకి సవివరంగా వివరించాం. అదేవిధంగా ఈ మా లోకల్గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ లీడర్స్ ఎక్కడైతే సంఖ్యాపరంగా మేము ఎక్కువ మంది ఉన్నామని చెప్పి, ఎక్కడ ఈ బెంతురియాసం కనుక ఎస్టీస్ కింద రెగ్యులర్గా గుర్తిస్తే ఎక్కడ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ అయిపోద్దామని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కటే మమ్మల్ని అన్యాయం చేస్తున్నటువంటి విషయం గౌరవ పెద్దలకు తెలియజేశాం. మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నది, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనం అన్నయ్యను చూడబోతున్నాం. ఖచ్చితంగా మా తాలూకా బెంతురియా సమస్యని పరిష్కరించగలిగి ఏకైక నాయకుడు ఆయన మేము అభిలాషిస్తున్నాం. దయించి మరి మాకు ఇంత సమయాన్ని వెచ్చించినందుకు, మా తాలూకు కష్టాలను వివరించి, మాకు వీలైతే ఢిల్లీని పంపించి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్తో కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సాహపరిచినందుకు వారికి ఎల్లవేళ మేము రుణపడి ఉంటాం. జై జనసేన. జై. మోదన పార్టీ మన సమస్య ఈ బెంతురియా వరియాలన్న సమస్య. బెంతువరియాలు ఈ పర్టికులర్ ట్రైబ్ ఇది రాష్ట్రం ఇంకా ఆంధ్రప్రదేశ్లో కలవక ముందు ఇది ఒరిస్సా ప్రాంతంలో ఉండేది. వన్స్ విడిపోయిన తర్వాత 1950 తర్వాత వీళ్ళకి అక్కడేమో ఎస్టీస్ ఈ పట్ల ఎక్కువ. ఇక్కడికి వచ్చాక వీళ్ళకి ఏ క్యాస్ట్ దేని కింద రావాలో తెలియకపోతే అప్పటి నాయకులు గౌతులక్ష్మి గారు వీళ్ళకి ఒరిస్సాలో ఉన్న ఎస్టీది వారికి ఇప్పించారు. అంటే ఎందుకని చూస్తే నేను ఈ డాక్యుమెంట్స్ కూడా చూస్తే అన్ని గోత్రాలు కానీ బేసిక్గా ట్రైబల్ పేర్లు, వాళ్ళ కల్చర్ ఇవన్నీ రిప్రజెంట్ అయి ఉన్నాయి. 70 నుంచి అంటే రిపీటెడ్గా వాళ్ళు అనేది ఏంటంటే ఇది ఒక కాన్స్పిరసీ ప్రకారం చేశారు. ఇది నాకు వాళ్ళు చెప్పింది సబబే ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒక 15 సంవత్సరాల నుంచి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు తీసేసి దీన్ని ఒక పద్ధతి పాడు లేకుండా చేశారు. ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ఏముందంటే, వాళ్ళు పంచాయతీల్లో పోటీ చేస్తున్నప్పుడేమో వాళ్ళకి ఆ షెడ్యూల్ ట్రైబ్ సర్టిఫికేట్ వర్తిస్తుంది. మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్కి కానీ మిగతా షెడ్యూల్ ట్రైబ్స్కి రావాల్సిన లబ్ధి రావడానికేమో మళ్ళీ మీరు షెడ్యూల్ ట్రైబ్ కాదంటున్నారు. ఇంత కాంట్రాడిక్టరీగా ఒకటే ప్రభుత్వం కానీ ఒకటే విధానం కానీ ఉంటే సంపూర్ణ ఒకటే ఉండాలి. పంచాయతీ ఎన్నికలకేమో షెడ్యూల్ ట్రైబ్ వర్తిస్తుంది, మిగతా బెనిఫిట్స్ వర్తించినప్పుడు ఖచ్చితంగా దీన్ని కొంచెం తప్పులు తడకలు ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను మీకు కూడా చెప్పేది ఏంటంటే, ఒకేసారి కూర్చోబెట్టి అందరినీ రాజకీయ నాయకులాగా వచ్చి దీన్ని మీకు తీర్చేస్తాను అని చెప్పట్లేదు. నాకు ఇది అర్థం చేసుకొని, ఎందుకంటే వెంటనే మాట ఇచ్చేయచ్చు. కాకపోతే ఇందులో ఖచ్చితంగా మీరు చెప్పింది నాకు న్యాయం ఉందనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎలక్షన్స్ మీరు పోటీ చేసినప్పుడు షెడ్యూల్ ట్రైబ్ వర్తించినప్పుడు మీకు ఉద్యోగాలకు కానీ, లేదంటే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేదంటే మిగతా గవర్నమెంట్ స్కీమ్స్ దేనికి కానీ మీకు వర్తించాలి. సో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది మీ తరఫున కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. అలాగే దీన్ని ప్రభుత్వం స్పందించిన పక్షంలో దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మీరు ఎవరైనా వెళ్తానంటే నేను అనేక సమస్యలు తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దీని ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. అన్న ఉంటామన్నా.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.